ఈ లారీల వెనక, ట్రక్కుల వెనక నిదానమే ప్రధానం. ఆగి చూసి వెళ్ళండి. ఆలోచించి అడుగులు వేయండి అని అంటూ ఉంటారు గదా! అవన్నీ కేవలం ఒక క్యాప్షన్‌లుగానే లేదా ఒక ట్యాగ్ లైన్‌లుగానే తీసుకోకుండా మన కస్టమర్ ఒకరు బంగారు ఆభరణం చేయించుకునే విషయంలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బ్యాంగిల్స్ చేయించుకునేటటువంటి విషయంలో ఒకసారి ఆ లారీల మీద ఉండేటటువంటి నిదానమే ప్రధానం. ఆగి ఆలోచించి వెళ్ళడం అనే ఆలోచనను అవగతం చేసుకుంటూ ఒక్కసారి షోరూములకి, మనకి ఉన్నటువంటి డిఫరెన్స్‌ని వేరియేషన్ చూసుకొని, ఆగి చూసి మన దగ్గర ఈ బ్యాంగిల్స్ తయారు చేయించుకోవడం వల్ల వారి యొక్క నిదానం, ఆగడం, ఆలోచించడం, వెనక ఉన్నటువంటి వాటి విలువెంతో తెలుసా? సాక్షాత్తు రూ. 40,000. అదేంటి? ఆగి ఆలోచిస్తే ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క క్షణం రూ. 40,000. మరి నిజమే. టైమ్ వాల్యూ జీవితంలో మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. ఆఖరికి నిత్యం బతకడానికి మనిషికి డబ్బు ఎంత అవసరమో, దానికంటే కూడా కాలం చాలా విలువైనది, టైం చాలా విలువైనది అని పెద్దలు ఊరికనే చెబుతారా? వాళ్ళు ఎంతో ఆలోచించి కదా, అనుభవించి కదా చెప్తారు. నిజానికి ఆలోచించి చెప్పేటటువంటి సలహాకి 100% బలం ఉంటే, ఆలోచించి, ఆగి, జీవితాన్ని కాచి, వడపోచి, అనుభవించి, ఆ అనుభవాన్ని రంగరించి చెప్పేటటువంటి ఆ ఆలోచన అంతే విలువైనది. వాళ్ళు ఆగి ఆలోచించడం వల్ల ఈ బ్యాంగిల్స్ తయారు చేయించుకోవడంలో రూ. 40,000 వాళ్ళకి సేవ్ అయ్యాయి. ఏంటి అంతా సేవ్ అవుతాయా అంటే, సేవ్ అవుతాయి మరి. అలాగని మార్కెట్‌లను కంపేర్ చేసుకోమని నేనైతే చెప్పను. మీకు నమ్మకం ఉన్నటువంటి స్వర్ణకారుల దగ్గర, స్వర్ణకార వర్తకుల దగ్గర మళ్ళీ చెప్తున్నాను, నమ్మకం ఉన్నటువంటి, నమ్మదగినటువంటి నీతి, నిజాయితీ ఇవాల్టికి ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించడానికి అక్కడక్కడ ఎవ్వరో ఒకరు ఇంకా పోటీ పడేటటువంటి అమాయకులు ఉన్నారు. అమాయకులని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. 50 ఏళ్ళు లోపు ఎలా బ్రతికామో కాదు. 50 ఏళ్ల తర్వాత ఎలా బ్రతికామో, 50 ఏళ్ల తర్వాత నీతో ఎంతమంది ఉన్నారో, 50 ఏళ్ల తర్వాత కూడా నీ క్యారెక్టర్ గురించి, నువ్వు నడిచేటటువంటి ఆ నడవడిక గురించి, నీ మాట గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనుకునేటటువంటి, చెప్పుకునేటటువంటి వ్యాపారస్తులు అక్కడక్కడ ఉన్నారు. ఎందుకనంటే, లోకం అంతా చెడుగా మాత్రమే లేదు. మంచి, చెడులనేవి కలిసి మిళితమయ్యే ఉన్నాయి. అంతా చెడే ఉండి, అన్ని మార్కెట్లు చెడుగానే ఉంటే, అంతా అంటే మనం అంతా కూడా వస్తాం. అంటే మీరు కూడా వస్తారు. అవునంటారా? కాదంటారా? అలాగని మీరు చెడ్డవాళ్ళంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను చెడ్డవాడినంటే నేను ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. అలాగని లోకమంతా నిజాయితీయా? లోకమంతా అవినీతేనా అంటే, నిజాయితీ ఇంకా బ్రతికే ఉంది. మనం వెతకడంలో ఉంటుంది, పట్టుకోవడంలో ఉంటుంది. ఆలోచించండి. ఆర్థిక స్వాతంత్రం అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టి బ్రాండ్ల మోజుతోటి విసిరి పారేయడం కాదు. కష్టించి సంపాదించిన ప్రతి రూపాయికి విలువివ్వడం. ఆ రూపాయికి నిజమైన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇవ్వడం, దానికి విలువివ్వడమే. కాదంటారా? అదేదో పెద్దాయన చెప్పినట్టుగా, లేదా మీకు డబ్బులేమైనా ఊరికనే వస్తున్నాయా? లేదు గదా! నాకైతే ఊరికనే రావడం లేదు. విపరీతంగా కష్టించి, రకరకాల టెన్షన్స్‌ని తీసుకొని, ఆచి తూచి అడుగులు వేసి 20, 25 సంవత్సరాల నుంచి నిలబెట్టుకున్నటువంటి ఆ క్యారెక్టర్ ద్వారానే ఇవాళ ఇంతింత బంగారం ధరలు పెరిగిపోయినా గానీ, ఇన్నిన్ని షోరూమ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి మార్కెట్‌లను అమాంతం కారు మబ్బు కమ్మేసినా గానీ, అనకొండలాగా మింగేసినా గానీ, తట్టుకొని నిలబడి ఇవాళ బ్రతికి 4 వేళ్లతో అన్నం తింటున్నామంటే, మీలాంటి, మాలాంటి నమ్మదగినటువంటి ఆ 20, 25 సంవత్సరాల నుంచి నన్ను బ్రతికిస్తున్నటువంటి, అన్నం పెడుతున్నటువంటి నా కస్టమర్ల కారణంగానే. మరి నన్ను నమ్మి ఆదరించే కస్టమర్స్ ఉన్నప్పుడు నేను తప్పు చేయాల్సిన పని లేదు. ఎందుకనంటే, ఆస్తుల్ని కొండల మాదిరిగా కూడగట్టేసుకొని కుండ పగల కొట్టినట్టుగా పోయేటప్పుడు ఎవడికో ఇచ్చేసి పోవాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకనే మళ్ళీ చెప్తున్నానండి, బంగారు ఆభరణాలు చేయించుకునేటప్పుడు ఆగి చూసి, ఆలోచించి అడుగులు వేయండి. ఎందుకంటే నిదానమే ప్రధానం. బంగారం చాలా విలువైనది. దానికంటే విలువైనది ఆగి ఆలోచించడం, సరైన ఒక నిర్ణయం తీసుకోవడం, కష్టార్జితానికి తగినటువంటి విలువని, గౌరవాన్ని ఇవ్వడం.